మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని షేర్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావుకి దక్కిందన్నారు. హరీష్ రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు 53 వసంతాలు పూర్తి చేసుకుని ఈ రోజు 54వ వసంతంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన నేను వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతర శ్రామికుడు, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యేటువంటి హరీష్ రావు గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు ఇంకా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆ భగవంతుడు వారికి శక్తియుక్తులు ఇవ్వాలని మా రంగనాయక స్వామిని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారు ఒక గొప్ప అసెట్. కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే కేసీఆర్ గారు ఈ ఆజ్ఞను శిరసా వహిస్తూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతూ బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధికి, బీఆర్ఎస్ పార్టీ యొక్క పటిష్టానికి వారు ఎనలేనటువంటి సేవ చేయటం మేము గమనిస్తా ఉన్నాం. నిజంగా వారు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప బలంగా మేము భావిస్తా ఉన్నాం.